గువాహటిలో వార్ వన్ సైడ్ అయింది. బౌలింగ్, బ్యాటింగ్లో అదరగొట్టిన రాజస్థాన్ చెన్నైను చిత్తు చేసింది. వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీతో చెలరేగిన వేళ రాయల్స్ తొలి మ్యాచ్లో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ శుభారంభం చేసింది. గువాహటి వేదికగా ఏకపక్షంగా కొనసాగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ను చిత్తు చేసింది. 15 ఏళ్ల సిక్సర్ పిడుగు వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీతో రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక భూమిక పోషించాడు. బౌలింగ్లో ఆర్చర్, బర్గర్, జడేజా సీఎస్కే పతనాన్ని శాసించారు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 19.4 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయింది. జేమీ ఓవర్టన్ ఒక్కడే 43 పరుగులతో రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. టీమిండియాకు టీ20 ప్రపంచ కప్ అందించిన జోష్లో ఉన్న సంజు శాంసన్ కు ఐపీఎల్ కొత్త జట్టుతో సరైన ఆరంభం లభించలేదు. 11 సీజన్ల పాటు రాజస్థాన్కు ప్రాతినిధ్యం వహించిన శాంసన్ తొలిసారి చెన్నై తరపున తన పాత జట్టుపై ప్రత్యర్థిగా బరిలోకి దిగాడు. అయితే బర్గర్ వేసిన అద్భుత బంతికి శాంసన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. శివన్ దుబే కూడా స్వల్ప స్కోర్కే వెనుదిరిగాడు. ఈ ఏడాది భారత్కు కెప్టెన్గా అండర్-19 వరల్డ్ కప్ అందించిన ఆయుష్ మాత్రే తొలి బంతికే అవుట్ అయ్యాడు. గత 2 సీజన్ల ఐపీఎల్లో ఆడే అవకాశం రాని సర్ఫరాజ్ ఖాన్ ఈ మ్యాచ్లో బరిలోకి దిగినా అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఐపీఎల్ వేలంలో 14.20 కోట్లకు అమ్ముడుపోయి అందరి దృష్టిని ఆకర్షించిన 20 ఏళ్ల కార్తిక్ శర్మకు చెన్నై తొలి మ్యాచ్లోనే అవకాశం కల్పించింది. అయితే కార్తిక్ కూడా ఆశించని స్థాయిలో ఆడలేకపోయాడు. ఫలితంగా ఆ జట్టు 127 పరుగులకే ఆలౌట్ అయింది. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్, బర్గర్, జడేజా తల 2 వికెట్లు తీగా బ్రిజేష్ శర్మ, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 12.1 ఓవర్లలోనే సునాయాసంగా విజయాన్ని అందుకుంది. తనపై ఉన్న అంచనాలను అందుకుంటూ వైభవ్ సూర్యవంశీ మళ్లీ చెలరేగిపోయాడు. తొలి మ్యాచ్లోనే తనదైన విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగి 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. బౌలింగ్కు అనుకూలంగా ఉన్న కండిషన్స్లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 38 పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్స్లో అంశుల్ కాంబోజ్ ఒక్కడే 2 వికెట్లు తీశాడు.